హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆకస్మిక లాభాలను పొందుతారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీ యానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక రావాల్సిన బాకీలు సైతం వసూలవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్త్ర వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే శుభవార్తలను వింటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో మాటకు విలువ పెరుగుతుంది. బంధువులు మీకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కొన్ని త్యాగాలను సిద్ధపడతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న నిరుద్యోగులకు అవంతరాలు తొలగిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలను కూడా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదనపు రాబడి దక్కి అవసరాలకు ఆదుకుంటుంది. భూములను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించి ఒక అంచనాకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు పట్టు విడవకుండా లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.